మామా మీరు నాకు చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు ఏమని అంటే ఎక్కువ కాస్ట్ ఉన్న బాటిల్ చాలా రిచ్ బాటిల్స్ మీరు రివ్యూ చేస్తారా, మధ్య తరగతి అంటే మీడియం రేంజ్ బాటిల్స్ కొంచెం చేస్తున్నారు, ఇంకా తక్కువ రేట్లలో చేయట్లేదు అని. చేసిన నేను, మీరు చూడట్లేదు. సోలాన్ బ్లాక్ ఉంది దాంట్లో, మీకు పోతే స్టార్ వాకర్ ఉంది, ఆల్ సీజన్స్ ఉంది, మ్యాన్షన్ హౌస్ కూడా చేసిన, ఇంకా కొన్ని బాటిల్స్ ఉన్నాయి నాకు గుర్తు లేకపోయినా మీకుంటాయి. దాదాపు చాలా రీల్స్ చాలా రివ్యూస్ ఉన్నాయి, తక్కువ రేట్లో కూడా చేస్తున్నాయి. కానీ మొత్తం తక్కువ రేట్లో రెగ్యులర్ గా చేయలేం కదా, అందరికి అన్ని చూపించాలి. మళ్ళీ ఇంకపోతే తక్కువ రేట్లో అంటే మీకు కనబడే బాటిల్స్ వైన్ షాప్ లో అవి రోజు మీరే కదా రివ్యూ చేస్తున్నారు తాగి, అవి తాగి మీరు తెలుసుకుంటారు కదా దాంట్లో ఏముందో. మీకు ఇంకా దాని గురించి నేను ఎందుకు చెప్పడం స్పెషల్ గా, అందుకే వైన్ షాప్ లో లేని బాటిల్స్ చెప్తున్నా. సరే మీకోసం ఒక స్కాచ్ మాల్టెడ్ విస్కీ తక్కువ రేట్లో మీరు పార్టీ చేసుకోవాలనుకుంటారు, తక్కువ రేట్లో 1000 రూపీస్ అటు ఇటు బడ్జెట్ లో, ఒక 1200 ఫుల్ బాటిల్ వచ్చే రేంజ్ బడ్జెట్ లో వచ్చేది మంచి స్కాచ్ మాల్టెడ్ విస్కీ ఒకటి రివ్యూ చేస్తున్నా ఈ రోజు. ఓకేనా? రాయల్ ఛాలెంజ్ ఇది మీకు తెలిసిందే, దీంట్లో రాయల్ రెడ్ ఉంటుంది, మోసపోకండి, అది కాదు రాయల్ ఛాలెంజ్. ఇది బ్లాక్, రాయల్ ఛాలెంజ్ బ్లాక్ బ్లెండెడ్ విస్కీ. ఇది యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు తయారు చేస్తారు, అంటే మనకు బ్లాక్ డాగ్ ఇవన్నీ తయారు చేసే వాళ్ళే ఇది కూడా తయారు చేస్తున్నారు. ఇది ఇండియన్ మాల్ట్స్ ని, ఇండియన్ గ్రెయిన్ స్పిరిట్స్ ని అండ్ స్కాచ్ విస్కీని, స్కాచ్ విస్కీ ఉంది కదా దాన్ని మూడింటిని కలిపి ఒక రేంజ్ లో బ్లెండ్ చేసారు. ఇది కొంచెం బాగుంటది, నైస్ లో ఉంటది. మీకు 1000 రూపాయలు కట్టి కంటే 1200 రూపాయలు మన దగ్గరే. ఇది వచ్చేసి 600 రూపాయలు 375 ml 750 ml ఫుల్ బాటిల్ మీకు 1200 రూపాయలకు దొరుకుతుంది. ఇది స్టార్టింగ్ రేంజ్ లో, అంటే పార్టీ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఇవ్వు అని అనుకుంటే అది స్కాచ్ మాల్టెడే తాగుతా నేను అని అనుకుంటే ఇది బెస్ట్ విస్కీ. మీకు దీని రివ్యూ ఎట్లుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? నేను అన్ని టచ్ చేస్తాను, మీరు ఏం బాధపడకండి, వీడియోస్ అన్ని ఫాలో గారి, నేను అన్ని టచ్ చేస్తాను. వుడ్డీ నోట్ వస్తుంది, కొంచెం బ్యారెల్ ఫ్లేవర్, ఎందుకంటే స్కాచ్ మాల్టెడ్ అంటే ఉంటది ఆ మాత్రం, అంటే పర్మిటెడ్ ఫ్లేవర్ కలర్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ లో పూర్తిగా స్కాచ్ బ్యారెల్ నుంచే వంచి తీసుకురావడం కష్టము, బ్లెండెడ్ అని చెప్పారు కాబట్టి కొంచెం స్పిరిట్స్ ఉంటాయి. వీళ్ళ కలర్ సరిపోతే వాళ్ళు బ్లెండ్ చేయొచ్చు మేబీ. బ్యారెల్ టేస్ట్ అయితే వస్తుంది, కొంచెం క్యారమిల్ ఫ్లేవర్, స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి. స్పైసెస్ అంటే ఇప్పుడు విస్కీ ఫ్లేవర్ కోసం స్పైసెస్ వాడతారు, దాంట్లో కొన్ని స్పైసెస్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. చీర్స్. ఇది ఎట్లుంది అనేది టేస్ట్ చేసి చెప్తా. అంత రఫ్ గా లేదు, మరీ ఇట్లా చీప్ లిక్కర్ లాగా వాసన ఏమొస్తలేదు. రా ట్రై చేసినా గానీ బానే ఉంది, కాకపోతే స్పైసెస్ ఉండడం మూలాన కొంచెం ఘాటు తగులుతుంది. దీంట్లో అరోమా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అరోమా ఓపెన్ కావాలంటే తాగొద్దా వీటిని. లైట్ గా వాటర్ వేసుకోవాలి, అంటే మంది ఎంత ఉందో అంత వాటర్ వేసుకోవాలి, లేదా ఐస్ క్యూబ్స్ అన్ని వేసుకోవాలి. అప్పుడు ఇంకొంచెం అరోమా, దీని స్మెల్ ఫ్లేవర్లు బయటకు వెళ్తాయి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత స్టిర్ చేయాలి. మన దగ్గర స్టిర్రర్ లేదు, అంటే కలిపేది ఉంటుంది. నేను కొద్దిగా ఊపుతున్నా, ఎక్కువ ఊపితే కింద పోతుంది. ఇప్పుడు చెప్తా. సేమ్ క్యారమిల్ బాగుంది, క్యారమిల్